సమన్వయితానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ ఏడాది రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. సైన్యంలో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. 2025ను సంస్కరణల ఏడాదిగా ప్రకటించిన రక్షణ శాఖ వ్యూహాత్మక మార్గదర్శనంతో పాటు దీర్ఘకాల ప్రయోజనాల లక్ష్యంగా ఈ ఏడాదికి బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఈ ఏడాదిలో రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. సైన్యాన్ని అత్యాధునిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధమైంది. త్రివిధ దళాల మధ్య సయోధ్య పెంచేందుకు మరిన్ని సమీకృత థియేటర్ కమాండ్లు ఏర్పాటు దిశగా సంస్కరణలు జరగనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఆపరేషన్ల సహకారం పెంపొందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువచ్చేందుకు రక్షణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. సైన్యంలో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. యుద్ధ అవసరాలకు తగినట్లు వెంటనే ఆయుధాలను సమకూర్చడం, అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన పలు ఆయుధ కొనుగోళ్ల ప్రక్రియను సరళీకరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్ల సన్నద్ధతకు ఈ సంస్కరణలు గట్టి పునాదులు వేస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సైబర్ స్పేస్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, హైపర్సోనిక్ రోబోటిక్స్ రంగాలపై దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సాయుధ దళాల ఆధునికీకరణ ప్రయాణంలో సంస్కరణ ఏడాది ఓ ముందడుగు అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రెండు 2025న రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాల లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదం ముద్రపడింది. 21వ శతాబ్దపు సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వభౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవిని ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలో బలమైన పునాదులు వేస్తాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ కింద వేటికవే స్వతంత్రంగా పనిచేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం చాలా ఉందని రక్షణ శాఖ అభిప్రాయపడింది. రెండు 2025ను సంస్కరణల ఏడాదిగా ప్రకటించిన రక్షణ శాఖ వ్యూహాత్మక మార్గదర్శకాలతో పాటు దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ఏడాదికి బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది. ఈ నెల 1వ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేసిన ఈ బ్లూ ప్రింట్ ద్వారా 5 కీలక అంశాలపై సైన్యం దృష్టి సారించనుంది. సైన్యంలో ఉమ్మడి తత్వంతో పాటు సమీకృతం చేయడం, బలగాల పునర్వ్యవస్థీకరణ, ఆధునికీకరణ, టెక్నాలజీని చొప్పించడం, విధానాలు, ప్రక్రియలు, మానవ వనరుల నిర్వహణపై పనిచేయనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అన్ని కమాండ్లను అడ్డంకు లేకుండా సమీకృతం చేయడానికి సానుకూల చర్యలు తీసుకోవాలని కొత్త బ్లూ ప్రింట్ సిఫార్సు చేసింది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ను మరింతగా వినియోగించుకుని మన అవసరాలకు దేశీయ పరిష్కారాలను చూడాలని కొత్త బ్లూ ప్రింట్ సూచించింది. 21వ శతాబ్దపు శక్తిగా అవతరించడానికి 9 అంశాలపై దృష్టి సారించాలని కొత్త బ్లూ ప్రింట్ పేర్కొంది. ఉమ్మడి లక్ష్యాలు, వ్యూహాత్మక నిర్ణయాలు పరస్పరం పెంచుకోవడం, సిబ్బంది మార్పిడి వంటి చర్యలను చేపట్టవచ్చని సూచించింది. రక్షణ దౌత్యాన్ని సంస్కరణలో కీలక అంశంగా బ్లూ ప్రింట్ పేర్కొంది.
రక్షణ రంగంలో ద్వైపాక్షిక బహుళపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ రక్షణ పరిశ్రమను ప్రమోట్ చేయవచ్చని సూచించింది. విధానాలను సమీక్షించుకుని వినూత్న చర్యలతో సగర్వ సైన్యంగా బలగాలను తయారు చేయాలని పేర్కొంది. సైన్యంలోకి మరింత మంది మహిళలను చేర్చుకోవడంపై దృష్టి సారించాలని కొత్త బ్లూ ప్రింట్ సూచించింది. ఈ ఏడాదిలో కీలక సంస్కరణలు చేపట్టడం ద్వారా దేశీయ రక్షణ రంగం సామర్థ్యాన్ని మరింత పెంచాలని రక్షణ శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది.